బ్రేకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం రేపుతున్న వివాదాస్పద యూట్యూబర్ రావణ్ చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. ఇప్పటికే నమోదైన 2 కేసులలో ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కొద్దిసేపటికే పోలీసులు ఆయనకు మరో షాక్ ఇచ్చారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో నమోదైన మరో కేసులో రావణ్ను మచిలీపట్నం పోలీసులు కాకినాడలో మళ్లీ అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. యూట్యూబ్ సామాజిక మాధ్యమాల వేదికగా అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై రావణ్పై ఏపీ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో గతంలో నమోదైన 2 కేసులకు సంబంధించి న్యాయస్థానం ఆయనకు ఉపశమనం కలిగిస్తూ బెయిల్ ఇచ్చింది. అయితే రావణ్ జైలు నుంచి విడుదలయ్యే లోపే మచిలీపట్నంలో నమోదైన కేసును రంగంలోకి తెచ్చిన పోలీసులు పక్కా ప్లాన్తో ఆయన్ను మళ్లీ అరెస్టు చేసి తరలించారు. ఈ వరుస అరెస్టుల పరిణామం సోషల్ మీడియా సర్కిల్స్, ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. యూట్యూబర్ రావణ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరో కేసులో రావణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కాశీరావు ఫోన్ లో అందిస్తారు. కాశీరావు, లారీ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నటువంటి యూట్యూబర్ రావణ్ పేరు ఇప్పుడు మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే నమోదైనటువంటి 2 కేసుల్లో కోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసిన కొద్ది గంటల్లోనే మరో కేసులో పోలీసులు ఆయన మళ్లీ అరెస్ట్ చేయడం రాజకీయ సామాజిక వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసులో అరెస్ట్ కావడం వల్ల ఈ వ్యవహారం సాధారణ క్రిమినల్ కేసును మించి పెద్ద చర్చగా కూడా మారింది. రావణ్ పై ప్రధానంగా యూట్యూబ్, ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా వేదికల్లో ప్రసారం చేసినటువంటి వీడియోల కారణంగా కేసులు నమోదయ్యాయి. ఆయా వీడియోలలో వ్యక్తులపై వ్యక్తిగత దూషణలు చేశారని, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని, కొన్ని వర్గాల మధ్య కూడా విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడారని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఆరోపణల ఆధారంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వివిధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 2 కేసులకు సంబంధించి కోర్టు రావణ్కు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన విడుదల కానున్నారని భావించిన సమయంలోనే కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి మరో కేసులో మచిలీపట్నం పోలీసులు కాకినాడకు వెళ్లి ఆయన అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చట్టపరమైనటువంటి ప్రక్రియ పూర్తి చేసి మచిలీపట్నానికి తరలించారు. దీంతో వరుస కేసుల్లో అరెస్టుల పరంపర కొనసాగుతుంది. చట్టపరంగా చూస్తే ఒక వ్యక్తిపై 1 కంటే ఎక్కువ కేసులు నమోదై ఉంటే ఒక కేసులో బెయిల్ వచ్చినా మిగతా కేసుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల బెయిల్ లభించడం అంటే అన్ని కేసుల నుంచి పూర్తిగా విముక్తి లభించినట్లు కాదు. పెండింగ్ లో ఉన్నటువంటి ఇతర కేసుల్లో పోలీసులు చట్ట ప్రకారం అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచవచ్చు. ప్రస్తుతం రావణ్ విషయంలో కూడా ఇదే ప్రక్రియ అమలవుతున్నట్లు కూడా తెలుస్తుంది. రావణ్ వ్యవహారం మరోసారి సోషల్ మీడియా వినియోగంపై పెద్ద చర్చకు కారణమైంది. గత కొన్నేళ్లుగా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికల్లో వ్యూస్, సబ్స్క్రైబర్ల కోసం కొందరు కంటెంట్ క్రియేటర్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వీడియోలు రూపొందించడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం వంటి ధోరణి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాంటి కంటెంట్ వల్ల సమాజంలో ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ కాలంలో సోషల్ మీడియా ఒక శక్తివంతమైన సమాచార వేదికగా మారింది. అయితే అదే వేదికను బాధ్యత లేకుండా ఉపయోగిస్తే చట్టపరమైనటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం అయితే లేకపోలేదు. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కే అయినప్పటికీ కూడా ఆ స్వేచ్ఛ ఇతర హక్కులకు భంగం కలగకుండా ఉండాలని న్యాయ నిపుణులు తరచూ గుర్తు చేస్తున్నారు. వ్యక్తిగత పరువు, సామాజిక శాంతి, ప్రజా భద్రత వంటి అంశాలకు భంగం కలిగించే వ్యాఖ్యలు చట్టపరమైనటువంటి చర్యలకు అయితే దారితీయవచ్చు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా సోషల్ మీడియా నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి వీడియో, పోస్టును పరిశీలించి చట్టవిరుద్ధమైన అంశాలు ఉన్నట్లయితే ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేస్తున్నారు.
అవసరమైతే సైబర్ క్రైమ్ విభాగం సాంకేతిక ఆధారాలను సేకరించి దర్యాప్తు కొనసాగిస్తుంది. రావెన్ అరెస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం చట్టం ముందు అందరూ సమానమేనని, ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకోవడం సరైందని అభిప్రాయపడుతుంటే, మరోవైపు ఆయన అనుచరులు మాత్రం ఇది లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న చర్యలేనని సోషల్ మీడియాలో వాదిస్తున్నారు. అయితే ఈ వాదనలపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. చివరికి కోర్టు విచారణలో సమర్పించే ఆధారాలు, సాక్ష్యాల ఆధారంగానే నిజానిజాలు తేలనున్నాయి. ప్రస్తుతం మచిలీపట్నం పోలీసులు నమోదు చేసినటువంటి కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. కేసుకు సంబంధించినటువంటి డిజిటల్ ఆధారాలు, వీడియోలు, ఫిర్యాదుదారుల వాంగ్మూలాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అవసరమైతే మరిన్ని చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే యూట్యూబర్ రావణ్ వరుస అరెస్టుల వ్యవహారం, సోషల్ మీడియా బాధ్యతాయుత వినియోగం, భావ ప్రకటన స్వేచ్ఛ పరిమితులు, చట్టపరమైనటువంటి బాధ్యతలపై మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ కేసుల్లో తుది నిర్ణయం మాత్రం న్యాయస్థానాల విచారణ అనంతరమే వెలువడనుంది. అప్పటి వరకు నమోదైనటువంటి ఆరోపణలు విచారణలో ఉన్న అంశాలుగానే మనం పరిగణించాలి. లహరి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.